వెల్కమ్ టు న్యూ మినీ కిచెన్. అందరూ బాగున్నారా? మేము చేస్తున్న వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేద్దామా? బగారా రైస్ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గ్రెయిన్ మసాలా, కొత్తిమీర ఇంకా పుదీనా, జీడిపప్పు, ఉప్పు, నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇంకా నీళ్లు. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో జీడిపప్పు, హోల్ గ్రెయిన్ మసాలా వేసుకోవాలి. వీటిని స్పూన్తో కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా వేడెక్కాక అందులో కొంచెం ఉప్పు, గంటసేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కంటిన్యూస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి న్యూ మినీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.